జగన్ పొగాకు రైతుల ముఖాముఖి కార్యక్రమం మొత్తం కూడా రసాబస్గా మారింది. శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నటువంటి మహిళలపైన వైసీపీ శ్రేణులు ఒక్కసారిగా రాళ్లదాడికి పాల్పడటంతో ముగ్గురు పోలీసులు సహా మొత్తం 6గురు కూడా గాయాల పాలవడం జరిగింది. ఈ విషయానికి సంబంధించి మనతో పాటు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఈ పొదిలి ఘటనపై మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు? ముందు నుంచే గ్రూపుల్లో సోషల్ మీడియాల్లో రేపు జగన్ వస్తున్నాడు, రచ్చ అందు తేలుస్తాం అనేటువంటి పోస్టులు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా పోలీసులు గుర్తించారు. అంటే ఆయన వచ్చేదానికన్నా కూడా ఇక్కడ ఏదో ఒక విధ్వంసం సృష్టించాలి అనేటువంటి ఉద్దేశంతో రావడం జరిగింది. వీటికి ముందస్తు కుట్రకి ఇదే నిదర్శనం. పైన ఫోన్ తీసుకొని చూపిస్తాను పోస్టులు. అంత దారుణంగా ఒకరికొకరు రెచ్చగొట్టుకొని పిలుచుకొని ఆయన పొగాకు రైతుల కోసం వస్తుంటే ఊళ్ళో ఖాళీ చేయాలి, తొక్కాలి, ఇది వస్తే జగన్ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పేసి ఆ ఇద్దరు గెలిచారు. ఆ ఇద్దరు ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళిద్దరూ రెచ్చగొట్టి రావటం, పొదిలి పట్టణంలో అనుమతులు లేకుండా అక్రమంగా ప్రవేశించడం, నిరసన చెప్తున్నారు. నువ్వు మహిళల్ని ఆడపడుచుల్ని నీ పార్టీలో నీ ఛానల్లో నీ భార్య నడిపేటువంటి ఛానల్లో వేసలు అన్నారు, శంకరజాతి వాళ్ళు అన్నారు. వీటి అర్థాలు తెలుగు వచ్చా తెలియదా, ఏం భాష మాట్లాడో తెలియదు అని చెప్పేసి మహిళలు దీని మీద క్షమాపణలు చెప్తే వాళ్ళ మీద రాళ్ళు చెప్తారు, చెప్పులు ఇసురుతారు, విధి నిర్వహణలో ఉన్న పోలీసుల మీద రాళ్ల దాడి చేయిస్తారు. ఇటువంటి కుట్రలు కుతంత్రాలు చేసినటువంటి మీరు ఈ రాష్ట్రాన్ని విధ్వంసం 5 ఏళ్ళు చేశారు. ప్రతిపక్షం వచ్చింది, సంవత్సరం నేటికి కొత్తగా ప్రభుత్వ ప్రమాణ స్వీకారం చేసి నీకు రిజల్ట్ వచ్చి పతనం చెప్పిన దిశని వెన్నుపోటు తినమన్నావు, విపరీతార్థాలు తీసుకుంటున్నావు. నువ్వు ఈ అరాచకాలకి కరెక్ట్ కాదు. నీకు ఆదరిచ్చారు, 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా భరించారు. అక్కస్తోటి గెలిపించలేదన్నటువంటి అక్కస్తోటి వాళ్ళ మీద దాడి చేయించడం మంచిది కాదు. పోలీసుల మనోధైర్యాలు కూడా నువ్వు దెబ్బతీసావు. ఈ సందర్భంగా కఠిన చర్యలు తీసుకోవాలి. ఇందులో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలని చెప్పి నిన్నే ఎస్పీ గారితో కూడా నేను మాట్లాడడం జరిగింది. బాధ్యులైన వాళ్ళ మీద కఠిన చర్యలు ఎవరిని కూడా వదిలిపెట్టలేదు. ఈ ఘటనకు సంబంధించి సుమారు 6గురు వ్యక్తులు గాయపడటమే కాకుండా కావాలని ముందస్తుగానే వాట్సాప్ల ద్వారా మెసేజ్లను షేర్ చేసుకొని ఈ ఘటనకు కూడా పాల్పడ్డట్టుగా పోలీసులు కూడా గుర్తించడం జరిగిందని చెప్పి చెప్తున్నారు. అంతేకాకుండా ఈ ఘటన వెనుక ఎవరున్నా సరే ఎవరిని వదిలేది లేదని ముందస్తు ప్రణాళిక ప్రకారం చేశారు. కాబట్టి దానికి అనుగుణంగా దాని వెనుక ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా అరెస్ట్ చేసి వారిపైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కూడా తెలుపుతున్నారు. ఈ ఘటన ఏదైతే జరిగిందో దీని వెనుక ముందస్తు ప్రణాళిక కూడా ఉంది. కాబట్టి దానికి తగిన సెక్షన్లు ఏర్పాటు చేయడమే కాకుండా మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కూడా చర్యలు తీసుకుంటారని చెప్పడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ సంటితో శ్రీనివాస్, బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.